3 రోజుల క్రితం మన ఫ్రెండ్కి ఎస్సీ నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవటం వల్ల ఒక 7-8 మంది పిల్లలు స్టూడెంట్స్ ఇబ్బంది పడటం, మనం ఒక 5గురు హాస్పిటల్లో జాయిన్ చేయటం, 3 పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లోను, 2 కొద్ది బీపీ అప్ అండ్ డౌన్ అవ్వటం వల్ల ఒక 2ని వేరే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి నిన్న మొన్న కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ నేను కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటా ఉన్నాం. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. అదృష్టం భగవంతుడి దయ వల్ల ఎవరికి కూడా ఇంతకు మించిన ఇబ్బంది ఏమీ లేదు అని కూడా డాక్టర్ చెప్పారు. అయితే దీని మీద డిఎంఎన్హెచ్ఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, మరి 100 పైన స్టూడెంట్స్ ఉంటే 5-6 ఇబ్బంది అంటే అది హాస్టల్ ఫుడ్డా లేకపోతే బయట ఏదన్నా వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమన్నా ఫుడ్ తిన్నారా, లేకపోతే ఏదైనా కూడా థరోలీ చెకప్ చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు వారిని కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 నెలల నుంచి కూడా హాస్టల్స్ని కానీ కాలేజీలు స్కూల్స్ని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చెక్ చేసి ఎవ్రీ 3rd సాటర్డే వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న ఫెసిలిటీస్ బాగోకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకపోయినా ఏదైతే నీడ్ ఉందో దానికి మనం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేద్దామని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఈ ఇన్సిడెంట్ మనం జరగకపోతే ఆ తెల్లవారు నా విజిట్ ఉంది. అక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ముందు రోజు ఇది జరగటం. తప్పకుండా నేను వాళ్ళ కోరుతూ ఉన్నాను చాలా సందర్భాలు, స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ హాస్టల్స్లో కానీ మీకు ఏదన్నా ఫెసిలిటీస్ లేకపోతే ఆ సిబ్బంది మా ఎంప్లాయీస్ చెప్పినట్లయితే సంబంధిత శాఖల నుంచి మేము డ్రా చేస్తాం, ఫండ్ డ్రా చేస్తాం, ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, మా వరకు వచ్చే వరకు ఆగుతామంటే పిల్లలు ఇబ్బంది పడతారు. దయచేసి మీ ద్వారా ఈ సంబంధిత హాస్టల్స్ కానీ స్కూల్స్ కాలేజీకి నా విన్నపం ఏంటంటే ఏదన్నా మాకు రాసిస్తే రేపు సోమవారం నుంచి అసెంబ్లీ ఉంది, 20-25 రోజుల మధ్య రన్ అవుతుంది. అన్నీ కూడా సంబంధిత శాఖల ద్వారా మీకు అన్నీ కూడా అమర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మరి పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా కోలుకునే వరకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మా డాక్టర్లందరూ కూడా శ్రద్ధగా చూసుకుంటా ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మీ ఇళ్ళకి పంపించే బాధ్యత మాది. మీ పిల్లలకి ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తాం.